ఒకసారి ఇండియాకి క్వీన్ ఎలిజబెత్ వచ్చారు. ఆ టైంలో ఇండియాలో ఫ్రీడమ్ మూవ్మెంట్ జరుగుతూ ఉంది. ఇండియా నేషనల్ లీడర్స్లో మహాత్మా గాంధీని డిన్నర్కి ఇన్వైట్ చేశారు క్వీన్ ఎలిజబెత్. సో వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేశారనంటే స్పెషల్ పర్సన్స్ ఇన్వైట్ చేస్తారు. వాళ్ళ డిన్నర్ కూడా చాలా అన్ని ఐటమ్స్ వడ్డిస్తారు. చాలా కాస్ట్లీయెస్ట్ డిన్నర్ ఉంటుంది. క్వీన్ ఎలిజబెత్ అంటే ఎంటైర్గా బ్రిటన్ పవర్ అంతా ఎలిజబెత్ చేతుల్లోనే ఉంటుంది. బ్రిటన్ పవరే ఉందనంటే బ్రిటన్ మనం పరిపాలిస్తుంది కాబట్టి ఆబ్వియస్గా ఇండియా మొత్తం కూడా అప్పుడు బ్రిటిష్ రూల్లో ఉంది కాబట్టి అంత పవర్ఫుల్ పర్సన్. ఎలిజబెత్ ఇండియాకు వచ్చేటప్పుడు ఇన్విటేషన్ పంపించారు, డిన్నర్కి గాంధీని ఇన్వైట్ చేయండి అని. గాంధీ అండ్ తనతో పాటు మొత్తం వాళ్ళ అనుచరులందరినీ ఇన్వైట్ చేయండి అని చెప్పి ఇన్విటేషన్ పంపించారు. అప్పుడు గాంధీ ఏమన్నారనంటే, సారీ నేను డిన్నర్కి రాలేకపోతున్నాను ఈ రీజన్స్ వల్ల అని చెప్పారు. ఏంటని చెప్పారనంటే ఆయన చెప్పిన ఫస్ట్ రీజన్, మీ డిన్నర్స్లో స్పెషల్గా ఏంటంటే మీరు కోట్ వేసుకొని చీఫ్ గెస్ట్ని మీరు పిలిచేటప్పుడు వాళ్ళు కోట్ వేసుకొని రావాలి, మొత్తం అంతా కూడా వేరే వస్త్రధారణ ఉండాలి. బట్ దీనికోసం నేను నా క్లాతింగ్, నా వస్త్రధారణ నేను మార్చుకోదలుచుకోలేదు ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పారు, మీ డిన్నర్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉంటాయి. నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటాను. వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటాను కాబట్టి నేను మీ డిన్నర్కి రాలేకపోతున్నాను అని చెప్పి సెకండ్ పాయింట్ చెప్తారు. థర్డ్ పాయింట్ ఏమని చెప్తారు, మీ డిన్నర్ నైట్ 10కో 11కో స్టార్ట్ అవుతుంది, మేము తిన్నాం 7 గంటలకే మేము స్టార్ట్ చేస్తాము కాబట్టి మేము డిన్నర్కి రావట్లేదని చెప్తారు. ఫోర్త్ పాయింట్ ఏం చెప్తారు, మేము డిన్నర్ చేసేటప్పుడు ముందు మేము ప్రేయర్ చేస్తాము, మేము రామ్ భజన చేసి తర్వాతే డిన్నర్ స్టార్ట్ చేస్తాము, మాకు అక్కడ అవకాశం ఉండదు కాబట్టి నేను డిన్నర్కి రావట్లేదు అని చెప్పి పంపిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత క్వీన్ ఎలిజబెత్ ఏమంటారనంటే, మిమ్మల్ని ఈరోజు మీరు మా గెస్ట్, మిమ్మల్ని ఆ వస్త్రధారంతోనే మేము అలౌ చేస్తున్నాం, మీరు ఏ డ్రెస్తో వస్తే ఆ డ్రెస్ స్టైల్తోనే. ఈరోజు డిన్నర్ 10కి 11కి ఉండదు, మీరు చెప్పిన 7 o'clockకే డిన్నర్ ఉంటుంది. అండ్ ఈరోజు డిన్నర్ మీరు చెప్పినట్టుగా మేము నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ వడ్డించాం, మీరు ఏ ఫుడ్ తింటారో దాన్నే మేము ప్రిపేర్ చేసి మీకు వడ్డిస్తాము. అండ్ ఫోర్త్ పాయింట్ మీరు అన్నట్టుగా మీ ప్రేయర్తో స్టార్ట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదని క్వీన్ ఎలిజబెత్ పంపిస్తారు. అప్పుడు గాంధీ ఓకే వీఆర్ యాక్సెప్టింగ్ అని చెప్పి గాంధీ వస్తారనమాట. మహాత్మా గాంధీ అనొచ్చు, క్వీన్ ఎలిజబెత్ ఇన్ని కంట్రీలను పరిపాలిస్తున్న క్వీన్ ఎలిజబెత్ కాబట్టి వచ్చారు, కోటి ఒక్కరోజు తీసుకొని రండి, కోట్ వేసుకొని వెళ్ళిపోతుంది, దాని ఉంది, రేపటి నుండి నార్మల్గా నేను వెళ్ళిపోవచ్చు కదా అని మహాత్మా గాంధీ అనొచ్చు. రోజు 10-11 గంటలు తింటున్నాను కదా, ఈరోజు క్వీన్ ఎలిజబెత్ వచ్చారు, ఈరోజు 7 గంటల బదులు 10 గంటలకు ఈరోజు తిందాం, ఒకరోజు రేపటి నుండి క్వీన్ ఎలిజబెత్ రారు కదా అని చెప్పి మహాత్మా గాంధీ అనొచ్చు. వాళ్ళు నాన్ వెజిటేరియన్ పక్కన తింటూ ఉంటారు, నేను పక్కన కూర్చొని నేను నా ఫుడ్ నేను తినుకుంటానని చెప్పి కూడా మహాత్మా గాంధీ అనొచ్చు. ఓకే నేను ఇక్కడ నా ప్రేయర్ చేసుకుని అక్కడికి నేను వెళ్ళిన తర్వాత నేను ఫుడ్ తినేసి వస్తానని మహాత్మా గాంధీ అనొచ్చు. బట్ ఒక గొప్ప వ్యక్తిని ఏ వ్యక్తిత్వం తయారు చేస్తుంది అని అంటే, వాళ్ళు ఏ ఐడియల్స్ని పట్టుకుని ఉంటారు, అవతల ఉన్న వాళ్ళు క్వీన్ ఎలిజబెత్ చెప్తున్నారా లేకపోతే ఇంకో పర్సన్ చెప్తున్నారా అని చెప్పి వాళ్ళ స్టాండర్డ్స్ని చేంజ్ చేసుకోవాలి. అదే వాళ్ళని గొప్ప వ్యక్తులుగా చేస్తుంది. అక్కడ అడిగిన పర్సన్ నార్మల్ పర్సన్ కాదు, క్వీన్ ఎలిజబెత్. ఆయన చెప్పడానికి అన్నింటికీ ఛాన్స్ ఉంది, ఇలాగ అన్ని ఎక్స్క్యూజెస్ ఆయన చెప్పొచ్చు. ఒక్కరోజు కోట్ తీసుకున్నాను, ఈరోజు కోట్ వేసుకుని వెళ్ళిపోతానే ఉంది, ఒకరోజు కోట్ వేసుకుని వెళ్తున్నాను, నేనేమైనా చేంజ్ అయిపోతాను, రేపటి నుండి నార్మల్ స్టైల్లోనే ఉంటాను అని అనుకోవచ్చు. సో బికాస్ ఆఫ్ దిస్ హ్యాబిట్ ప్యాటర్న్ వాళ్ళు అనుకున్నది మేము ఎలా చెయ్యాలి అని అనుకున్నది అవతల పర్సన్ ఎలా ఉన్నా సరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారు. దట్స్ వాట్ మేడ్ దెమ్ గ్రేట్.